Hi students, today we are going to discuss RRB NTPC test number 39 and question number 71 to 100. Okay Nandi? So reasoning session lo manaki endante first question, that means 71 question. So this is word analogy based question. 1 and 2 మధ్య corresponding ఏదైతే లాజిక్ ఉందో సేమ్ లాజిక్తో మనము 3ని 4ని రెండింటిని కూడా కనెక్ట్ చేయాలి యాక్చువల్గా. సో బుక్ ఈస్ టు పేజెస్ అన్నాడు యాక్చువల్గా. బుక్ ఈస్ టు పేజెస్ అంటే రిలేషన్ ఏంటంటే హోల్ అండ్ పార్ట్ రిలేషన్ అనమాట. పేజెస్ ఈజ్ వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ బుక్ అంటే బేసికల్గా హోల్ అండ్ పార్ట్ రిలేషన్ అనమాట. సేమ్ ఆప్షన్ ఉన్న ఆప్షన్ మనం ఏంటంటే సేమ్ రిలేషన్ ఆప్షన్ మనం చెక్ చేసుకుంటే రైటరు రైట్ కాదు, పెన్ను రైట్ కాదు, కారు టైర్, టైర్ రౌండ్. ఎస్ అవర్ ఆన్సర్ ఈజ్ థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. కార్ ఈస్ ద హోల్ అండి, టైర్ ఈస్ ద పార్ట్ అండి, హోల్ అండ్ పార్ట్ రిలేషన్. సో దట్ ఈస్ వై థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 72. సో దిస్ ఈజ్ నెంబర్ అనాలజీ బేస్డ్ క్వశ్చన్. 1 and 2 మధ్య ఏదైతే లాజిక్ ఉందో సేమ్ లాజిక్ మనం ఎస్టాబ్లిష్ చేయాలి డిపెండింగ్ అపాన్ ఆప్షన్ బేస్ చేసుకొని. ఎప్పుడైనా కానీ నెంబర్ అనాలజీ మాత్రము ఆప్షన్ని చూస్తూ ఆప్షన్లో ఏ లాజిక్ ప్రకారం ఆన్సర్ కోట్ చేసాడో ఆ లాజిక్కే మనం అప్రోచ్ కావాలండి. అది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? సో 553, 551 అంటే బేసికల్గా జస్ట్ -2 రిలేషన్. దెన్ మనం కూడా సేమ్ లాజిక్ ఎస్టాబ్లిష్ చేస్తే -2, 445 అవర్ ఆన్సర్. ఎస్, సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 73. దిస్ ఈజ్ లెటర్ అనాలజీ బేస్డ్ క్వశ్చన్. 1 and 2 మాత్రమే ఇచ్చాడు, మనము 3 and 4 రెండు మనం కనుక్కోవాలి యాక్చువల్గా. ఎఫ్ కరస్పాండింగ్ సి అంటే ఎఫ్ అంటే 6, ఓ అంటే 15, ఎం అంటే 13, సి అంటే 3, ఎల్ అంటే 12, జే అంటే 10. 6 కాస్త 3 అంటే -3, 15 కాస్త 12 అంటే -3, 13 కాస్త 10 అంటే -3. -3 కరస్పాండింగ్ చెక్ చేద్దాం. ఇది మన ఆన్సర్ కాదు, ఎలిమినేషన్. సో ఆర్ అంటే 18, ఓ అంటే 15, -3. ఏ అంటే 1 అవుతుంది, అట్ ద సేమ్ టైం 27 కూడా అవుతుంది. -3 = 24, ఎక్స్ మ్యాచ్ అవుతుంది. ఎక్స్ అంటే 24, -3 21. ఎస్, అవర్ ఆన్సర్ ఈజ్ సేమ్ లాజిక్ ఉన్న ఆప్షన్ మనకి ఏంటంటే సెకండ్ ఆప్షన్లో ఉందండి, ఆప్షన్ 2 అవర్ ఆన్సర్. గో ఫర్ నెక్స్ట్ క్వశ్చన్ 74. సో దిస్ ఈజ్ వర్డ్ క్లాసిఫికేషన్. ఇచ్చిన 4 పెయిర్ ఆఫ్ వర్డ్స్లో మన ఎసెన్షియల్ టాస్క్ ఏంటంటే అందులో ఏ 3 పెయిర్ ఆఫ్ వర్డ్స్ అయినా కానీ ఒక కామన్ గ్రూప్ని స్ట్రాంగ్గా రిప్రజెంట్ చేస్తుంటే ఒకటి డిఫరెంట్ అవుతుంది, అదే మన ఆన్సర్ అవుతుంది. జింక్ ఈస్ టు మెటల్, ఎస్ కరెక్టేనండి. అల్యూమినియం మెటల్, ఎస్. దెన్ గోల్డ్ ఈస్ టు మెటల్. సో క్రోకడైల్ ఈస్ టు వాటర్ అని ఉండకూడదండి. క్రోకడైల్ అని ఉంటే ఏముండాలంటే ఎనిమల్ ఉండాలి యాక్చువల్గా. సో దట్ ఈస్ ద డిఫరెంట్ వన్. సో అవర్ ఆన్సర్ ఈజ్ థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ అండి 75. సో దిస్ ఈజ్ నెంబర్ ఆడ్ బ్యాన్ అవుట్ అనమాట. ఇచ్చిన 4 పెయిర్ ఆఫ్ నెంబర్స్లో చెప్పాను కదా మన ఎసెన్షియల్ టాస్క్ ఏంటంటే అందులో ఏ 3 పెయిర్ ఆఫ్ నెంబర్స్ అయినా కానీ ఒక కామన్ గ్రూప్ కింద రిప్రజెంట్ అవుతూ ఉంటే ఒక్కటే అందుకు డిఫరెంట్గా ఉంటుంది. ఆ డిఫరెంట్ వన్ మన ఆన్సర్ యాక్చువల్గా. సో 9, 9 స్క్వేర్, 8, 8 స్క్వేర్, 6, 6 స్క్వేర్ ఇవన్నీ ఒకే లాజిక్తో ఉన్నాయి. 7, 7 స్క్వేర్ అంటే 49 ఉండాలి, బట్ 47 ఉంది. దట్ ఈస్ వై డిఫరెంట్ వన్. సో ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్, రైట్. నెక్స్ట్ 76. సో దిస్ ఈజ్ లెటర్ క్లాసిఫికేషన్. ఇచ్చిన సో మనకేంటంటే 4 గ్రూప్లో మనం ఏంటంటే డిఫరెంట్ వన్ కనుక్కోవాలా. లెటర్స్ కాబట్టి కేవలము లెటర్కి లెటర్ మధ్య ఉన్న డిఫరెన్సే మన పారామీటర్. బి అంటే 2, ఈ అంటే 5, డిఫరెన్స్ 3. ఎస్ అంటే 19, యు అంటే 21, డిఫరెన్స్ 2. సో డిఫరెన్స్ 2. ఇది 1, ఇది 4, డిఫరెన్స్ 3. ఇది 15, ఇది 18, డిఫరెన్స్ 3. డిఫరెన్స్ 3, డిఫరెన్స్ 3, డిఫరెన్స్ 3, వేరస్ డిఫరెన్స్ 2. సో దట్ ఈస్ వై ఆప్షన్ 2 అవర్ ఆన్సర్. సో గో ఫర్ నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ అరేంజ్ ద గివన్ వర్డ్స్ సీక్వెన్స్ ఇన్ విచ్ దే అక్కర్ ఇన్ డిక్షనరీ ఆర్డర్ అన్నాడు. డిక్షనరీ ఆర్డర్ ఎస్సి, 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 ఓకే. ఎస్సిఆర్, 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 ఎస్సిఓ, ఎస్సిఓ. ఓ ముందు రావాలా, ఆర్ ముందు రావాలంటే ఓనే ముందు రావాలా. కాబట్టి ఖచ్చితంగా ఈ రెండిట్లో మనకి 4లో 5లో 1 కానీ 2 కానీ రావాలి యాక్చువల్గా. అవి డిసైడ్ చేద్దాం. ఎస్సీఓ ఆర్ అన్నాడు, ఎస్సీఓ యూ అన్నాడు. ఆర్ ముందు రావాలా, మళ్ళీ యూ ముందు రావాలంటే ఆరే ముందు రావాలి. అంటే దట్ మీన్స్ ఫస్ట్ 4 రావాలా, తర్వాత 5 రావాలా, ఆ తర్వాత రిమైనింగ్ 1, 2, 3 అనేది సో మనకేంటంటే సో ఆర్డర్లో రావాలి యాక్చువల్గా. బట్ 4, 5తో స్టార్ట్ అయిన ఆన్సర్ ఆప్షన్లో ఒకటే ఉన్నప్పుడు సో అదే మన ఆన్సర్. ఎలిమినేషన్, ఎలిమినేషన్, ఎలిమినేషన్. సో ఆ విధంగా స్టార్ట్ అయిన ఆన్సర్ ఒక్కటే ఉన్నప్పుడు రెస్ట్ ఆఫ్ ది పార్ట్ మనం చెక్ చేయాల్సిన నెసెసిటీ లేదండి. ఓకేనండి, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబరు 78. సో దిస్ ఈజ్ నెంబర్ సిరీస్ బేస్డ్ క్వశ్చన్. నార్మల్గా నడుస్తున్న ఏ క్వశ్చన్ అయినా మనకు డిఫరెన్స్లో కనెక్ట్ అవ్వాలా. చెక్ చేద్దానండి. డిఫరెన్స్ 4, డిఫరెన్స్ 5, డిఫరెన్స్ 6, డిఫరెన్స్ 7, దెన్ డిఫరెన్స్ 8. 31 + 8 = 39. సో అవర్ ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్, రైట్. నెక్స్ట్
79. సో దిస్ ఈజ్ లెటర్ సిరీస్ బేస్డ్ క్వశ్చన్ అండి. సో లెటర్కి మధ్య ఉన్న డిఫరెన్సే మన ఆన్సర్ అనమాట. ఎక్స్ నుంచి వికి, వి నుంచి టీకి, టీ నుంచి ఆర్కి, ఆర్ నుంచి మన ఆన్సర్కి వెళ్ళాలి. ఎక్స్ అంటే 24, వి అంటే 22, టీ అంటే 20, ఆర్ అంటే 18. రిలేషన్ -2 కాబట్టి 18 - 2 = 16. అంటే మన ఆన్సర్ ఏంటంటే పీతో స్టార్ట్ అవ్వాలి. పీతో స్టార్ట్ అయిన ఆన్సర్ 1లో ఉంది, 4లో ఉంది. ఎలిమినేషన్. దెన్ ఏంటంటే పిహెచ్ కామన్ కాబట్టి లాస్ట్ లెటర్ చెక్ చేద్దాం. ఎప్పుడైనా కానీ ఆప్షన్స్లో 2 ఆప్షన్స్ ఏంటంటే మనం ఒక ఎలిమెంట్ చెక్ చేసినప్పుడు 2 ఆప్షన్స్ కానీ ఎలిమెంట్ అయిపోతే రిమైనింగ్ 2 ఆప్షన్స్లో మనకి ఏంటంటే కామన్గా ఉన్న ఎలిమెంట్ చెక్ చేయొద్దు. డిఫరెన్స్ ఎలిమెంట్ చెక్ చేస్తే మనకు ఆన్సర్ డిసైడ్ అయిపోతుందండి. ఓకే, నీ డిఫరెన్స్ ఎలిమెంట్ చెక్ చేద్దామండి. పిహెచ్ కామన్ కాబట్టి లాస్ట్ లెటర్ చెక్ చేద్దాం. లాస్ట్ లెటర్ కే అంటే 11, జే అంటే 10, హెచ్ అంటే 8, సో ఈ అంటే 5. 11కి 10కి మధ్య డిఫరెన్స్ 1, 10కి 8 మధ్య డిఫరెన్స్ 2, 8కి 5 మధ్య డిఫరెన్స్ 3. నెక్స్ట్ 4 డిఫరెన్స్ రావాలా. 5 - 4 = 1 ఉండాలా. 1 అంటే కరస్పాండింగ్ ఏ ఉండాలా, బి ఉండకూడదు. ఎలిమినేషన్. సో అవర్ ఆన్సర్ ఈజ్ 4th ఆప్షన్ అవర్ ఆన్సర్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18. సో దిస్ ఈజ్ ర్యాంకింగ్ బేస్డ్ క్వశ్చన్ అండి. ర్యాంకింగ్ బేస్డ్ క్వశ్చన్ చేస్తాను చూడండి. ఇన్ ఏ రో ఆఫ్ స్విమ్మర్స్ మనీష్ ఈజ్ 23rd ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్. ఇదిగోండి, Manish is 23rd from the left hand. Ramesh is 11 ranks to the left of Manish. 11 ranks left hand. Ante that means 23 - 11 is equal to 12. ఎవరు వీడు? సో మనకి రమేష్. సో వాడికన్నా 11 ర్యాంక్స్ లెఫ్ట్ అన్నాడు. అంటే వీడు కూడా మనకి ఏంటంటే లెఫ్ట్ నుంచి మనకి ఏంటంటే 12th పర్సన్. యాక్చువల్గా వాడు కూడా లెఫ్ట్ నుంచి 23rd పర్సన్. ఇఫ్ రమేష్ ఈజ్ 16th ఫ్రమ్ రైట్ హ్యాండ్, ఆ రమేష్ అనే పర్సన్ రైట్ నుంచి 16th పర్సన్ కానైతే, ఇదిగోండి రైట్ నుంచి 16th పర్సన్ కానైతే హౌ మెనీ స్విమ్మర్స్ ఆర్ దేర్ ఇన్ ది రో? ఓకేనా. టోటల్ స్ట్రెంగ్త్ ఈజ్ ఈక్వల్ చెప్పున్నా మీకు నేను యాక్చువల్గా. సో టోటల్ స్ట్రెంగ్త్ ఈజ్ ఈక్వల్ టు టాప్ ర్యాంకు ప్లస్ బాటమ్ ర్యాంకు దెన్ -1. ఈ 2 ర్యాంకులు రమేషే కాబట్టి 2 యాడ్ చేయండి. యాడ్ చేస్తే 28. సో ఒక ర్యాంక్ తీసేయండి, 2 ర్యాంకులు వాడే కాబట్టి. సో -1 ఈజ్ ఈక్వల్ 27. సో అవర్ ఆన్సర్ ఈజ్, సో సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్, రైట్. Go for next question. 81. So this is from the given alternative select the word which cannot be formed using the letters of the given word. Resources అని ఇచ్చాడు. దాంట్లోంచి ఫార్మేషన్ కాని వర్డ్ అన్నాడు. సోర్స్ ఫాలో అవుతుంది, రైజ్ ఫాలో కాదు. వై? బికాస్ రైస్లో ఉన్న ఐ అనే లెటరు మనకు బేస్ వర్డ్ అయిన రీసోర్స్లో లేదు కాబట్టి దట్ ఈస్ వై సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్, రైట్. Question number 82. This is coding decoding and in a certain code language frame is written as 79635 and towel is written as 21854. Then warm is equal to warm అనే వర్డ్ లో ఉన్న లెటర్స్ అన్ని మనకి పైన ఇచ్చిన ఫ్రేమ్ లో కొన్ని ఉన్నాయి, దెన్ టవల్ లో కొన్ని ఉన్నాయి. అంటే నథింగ్ బట్ సబ్స్టిట్యూషన్ మెథడ్. ఎగ్జామినర్ మనకి ఏంటంటే క్వశ్చన్ లో మనకి ఏంటంటే ఏ లెటర్కి ఏ నెంబర్ ఇచ్చాడో ఆ నెంబర్ని మనం సబ్స్టిట్యూట్ చేయడం, ఇంకేం లేదన్నమాట, డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేయడం. ఇదిగోండి టవల్లో మనకంటే డబ్ల్యూ థర్డ్ లెటర్ 1 2 3. మన ఆన్సర్ 8తో స్టార్ట్ అవ్వాలా. 8తో స్టార్ట్ అవ్వాలా, అయినా మిగతావి కూడా చేద్దాం. యాక్చువల్ రియల్గా అయితే 8తో స్టార్ట్ అవ్వాలా. ఎలిమినేషన్. దెన్ వామ్ అన్నాడు. సో టవల్లో ఓ ఉంది సెకండ్ లెటర్ కాబట్టి ఏంటంటే ఓ అంటే 1. దెన్ ఆర్, ఫ్రేమ్లో ఆర్ ఉంది సెకండ్ లెటర్ కాబట్టి 9. దెన్ ఫ్రేమ్లో ఎం ఉంది రైట్ సైడ్ నుంచి సెకండ్ లెటర్ ఎం కరస్పాండింగ్ ఈజ్ ఈక్వల్ 3. 8193 అవర్ ఆన్సర్. ఎప్పుడైనా కానీ క్వశ్చన్ పలానా మెథడ్ అని డిసైడ్ అయిన తర్వాత ఒక ఎలిమెంట్ చెక్ చేసిన తర్వాత మనకు ఆన్సర్ కానీ డిసైడ్ అయ్యి రిమైనింగ్ అన్ని ఎలిమెంట్ అయిపోతే రెస్ట్ ఆఫ్ ది పార్ట్ చెక్ చేయకుండా దెన్ వెంటనే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోండి. దీనివల్ల మనకు టైం కూడా బాగా సేవ్ అవుతుంది, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 83. సో దిస్ ఈజ్ ఇంటర్చేంజ్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్స్. ఇచ్చిన ఈక్వేషన్లో సైన్స్ని మనం ఏంటంటే ఇంటర్చేంజ్ చేసి అకార్డింగ్ టు బాట్మాస్ అనేది సింప్లిఫై చేయాలి. ఓకే, 12 - 6 అన్నాడు. మైనస్ కరస్పాండింగ్ ఇంటూ, దెన్ ప్లస్ అన్నాడు. ప్లస్ రిప్రజెంటేషన్ డివైడ్ బై, దెన్ ఇంటూ రిప్రజెంటేషన్. చూడండి, ఇంటూ రిప్రజెంటేషన్ ఈజ్ ఈక్వల్ టు మైనస్, దెన్ డివైడ్ బై రిప్రజెంటేషన్ ప్లస్. ఇప్పుడు మనం సింప్లిఫై చేద్దాం. మల్టిపుల్ డివిజిబుల్ కలిసి ఉంటే మొత్తం ఒకేసారి చేయొచ్చు. 12 × 6/4 - 10 + 16. 4 3s 3 6 18. సో plus 16 is equal to 34 minus 10 is equal to 24. Our answer is third option our answer, right? Next, question number 84. So this is
సేమ్ ఇది కూడా ఇంటర్చేంజ్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్స్. కాకపోతే ఇచ్చిన ఈక్వేషన్లో మనకి ఏంటంటే ఇచ్చిన ఆప్షన్స్లో ఏ సింబల్స్ని మనము ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసి ఇంటర్చేంజ్ చేస్తే మనకి ఈజ్ ఈక్వల్ టు తర్వాత 69 అనే వాల్యూ సాటిస్ఫై అవుతుంది అడుగుతున్నాడు యాక్చువల్గా. దిస్ ఈజ్ ప్యూర్లీ ఆప్షన్ బేస్డ్ క్వశ్చన్. సో ఒక ఆప్షన్ని సబ్స్టిట్యూట్ చేయండి, మ్యాచ్ కాకపోతే ఫాస్ట్గా ర్యాండమ్ సెలక్షన్ ఇంకొక ఆప్షన్ చెక్ చేసుకోండి. బట్ ఫస్ట్ ఆప్షన్ చెక్ చేస్తున్నా చూడండి. డివైడ్ బై అండ్ మైనస్ అన్నాడు. డివైడ్ బై దగ్గర మైనస్, మైనస్ దగ్గర డివైడ్ బై. 18 డివైడ్ బై 2 డివైడ్ బై దగ్గర మైనస్, మైనస్ 20 ప్లస్ 55 ఇంటూ 16. ఓకే, 2 9s, 9 minus 20 plus 6 into 5 is equal to 16 into 5 is equal to 80. ఓకేనా? సో ఈ మొత్తం మనం ఏంటంటే 89 మైనస్ 20 ఈజ్ ఈక్వల్ 69. ఎస్, సాటిస్ఫై అయిపోయింది. ఫస్ట్ ఆప్షన్ లక్కీగా మనకు ఫస్ట్ ఆప్షన్లో ఉన్న సో సింబల్స్ మనం సబ్స్టిట్యూట్ చేస్తే మ్యాచ్ అయిపోయిందండి. ఒకవేళ అలా మ్యాచ్ కాకపోతే ఆల్టర్నేట్ ఇంకొక ఆప్షన్ చెక్ చేసుకోవడమే. ఆప్షన్ బేస్డ్ క్వశ్చన్, రైట్? 85. సో దిస్ ఈజ్ నెంబర్ పజిల్. ఈ స్టైల్ ఆఫ్ క్వశ్చన్స్లో మనకు కొంత కామన్ సెన్స్, కొంత ఇంటెలిజెన్స్ని మనం అప్లై చేయాలండి. యాక్చువల్గా ఇచ్చిన ఈక్వేషన్లో మనకు 3 ఈక్వేషన్స్ ఇచ్చాడు. సో ఏంటి లాజిక్ కనుక్కోవాలా. 2 -2 at the rate of -4 is equal to -8 అన్నాడు. -1 at the rate of ఏంటంటే -8 is equal to 8 అన్నాడు. అంటే మల్టిపుల్ చేస్తున్నాడు. -1 at the rate of 6 is equal to మల్టిపుల్ చేసి 6. మనం కూడా -1 at the rate of 7 is equal to 1 into 7 is equal to 7. సార్ 7 -7 రావాలా +7 రావాలా? ఆప్షన్లో ఒకటే ఉన్నప్పుడు ఇర్రెస్పెక్టివ్ కదా. సో ఓన్లీ వన్ ఆప్షన్. సో దట్ ఈస్ వై ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్, రైట్? నెక్స్ట్. సో దిస్ ఈజ్ లెటర్ సిరీస్ బేస్డ్ క్వశ్చన్. ఈ స్టైల్ ఆఫ్ క్వశ్చన్స్లో 1 or 2 లెటర్స్ మనకి డెసిషన్ మేకింగ్ ఉంటాయి. దాన్ని మీరు టచ్ చేయగలిగితే ఆన్సర్ చాలా ఈజీగా వస్తుంది అనమాట. చూడండి ఒకసారి గమనించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటంటే మనకి అన్ని ఎక్స్లే ఉన్నాయి, 2 వైలు ఉన్నాయి. లాస్ట్లో ఉన్న వై మాత్రం కాన్స్టెంట్గా, ప్రతి గ్రూప్లో లాస్ట్లో ఉన్న వై మాత్రం కాన్స్టెంట్గా ఉంది లాస్ట్ వై. బట్ సెకండ్ వై మాత్రం చూడండి, రైట్ సైడ్ నుంచి సెకండ్ ప్లేస్, రైట్ సైడ్ నుంచి థర్డ్ ప్లేస్ ఈ వై, రైట్ సైడ్ నుంచి ఫోర్త్ ప్లేస్, రైట్ సైడ్ నుంచి ఫిఫ్త్ ప్లేస్, రైట్ సైడ్ నుంచి 6th ప్లేస్. అంటే మన ఆన్సర్లో వై అనేది రైట్ సైడ్ నుంచి 7th ప్లేస్, రైట్ సైడ్ నుంచి 7th ప్లేస్ అంటే లెఫ్ట్ సైడ్ నుంచి సెకండ్ ప్లేస్, లెఫ్ట్ సైడ్ నుంచి సెకండ్ ప్లేస్లో వై ఉండాలా. ఇది లేదు, ఎలిమినేషన్. మన ఆన్సర్ కాదు, అసలు వై లేదు, ఎలిమినేషన్. ఎస్, వై ఉంది, ఇక్కడ వై లేదు, ఎలిమినేషన్. సో అవర్ ఆన్సర్ ఈజ్, సో థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్, రైట్? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 87. సో దిస్ ఈజ్ డైరెక్షన్ బేస్డ్ క్వశ్చన్. ఓకే, డ్రా చేస్తాను చూడండి. ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఎక్కడ స్టార్ట్ అవుతున్నాం, ఎక్కడ ఎండ్ అవుతున్నాం, ఎక్కడ ల్యాండ్ అవుతున్నాం, దెన్ డిస్టెన్స్ ఎంత, డైరెక్షన్ ఎంత, పిక్టోరియల్ డయాగ్రమ్ ద్వారా ప్రజెంట్ జాగ్రత్తగా. సో చెక్ చేసుకోండి. ఏ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ గోస్ ఆన్ హిజ్ ఫీల్డ్ వర్క్ అండ్ వాక్స్ 2 kilometers north. ఓకే, దెన్ హీ టర్న్స్ వెస్ట్ అండ్ వాక్స్ 6 kilometers. Then he turns north and walks 7 kilometers. 7 kilometers. And then he turns to his right and walks 6 kilometers. 6 kilometers. Where is he now with respect to his starting point? ఇది స్టార్టింగ్ పాయింట్, ఇది ఎండింగ్ పాయింట్. ఈ డిస్టెన్స్ ఇదొక 2, అదొక 7, మొత్తం 9 kilometers. ఇక్కడ నుంచి చూస్తే నార్త్ అనమాట, 9 kilometers నార్త్. సో అవర్ ఆన్సర్ ఈజ్, సో ఆప్షన్ 2, రైట్? నెక్స్ట్ క్వశ్చన్. సో దిస్ ఈజ్ సిలాజం బేస్డ్ క్వశ్చన్ అండి. ఆల్ కేక్స్ ఆర్ పేస్ట్రీస్, సమ్ బ్రెడ్ ఆర్ కేక్స్ అన్నాడు. చూడండి, ఆల్ కేక్స్ ఆర్ పేస్ట్రీస్. సమ్ బ్రెడ్ ఆర్ కేక్స్. దిస్ ఇస్ ద డయాగ్రామ్. ఫస్ట్ ఆన్సర్ నో అన్నాడు, ఫాలో కాదు, తర్వాత చెప్తాను వినండి. సమ్ బ్రెడ్ ఆర్ పేస్ట్రీస్, సే ఎస్ ఆర్ నో, బోత్ ఆర్ ఇంటర్సెక్టింగ్, సే ఎస్ ఆర్ నో. ఎస్, ఆబ్వియస్లీ రైట్. ఓన్లీ కంక్లూజన్ 2 follow, 1 does not follow. Why? Because without any negative statements there is no negative answer. That is the fundamental rule. If one statement is negative, then the conclusion must be negative, otherwise no negative answer. Okay nandi? So kabatti 1 ruled out, only 2 conclusion 2 follows. Our option is 2, option 2. Next question number 89. So this is also, so మనకి ఏంటంటే syllogism based question. All teachers get angry, some teachers are sad people may cry. Which of the following conclusion is true అన్నాడు. చెక్ చేద్దాం రండి. యాక్చువల్గా ఒక్కసారి చూద్దాం, అసలు ఆప్షన్ చెక్ చేద్దాం. ఆల్ అని ఆన్సర్ రావాలంటే 2 స్టేట్మెంట్స్ యూనివర్సల్లో ఉండాలి. దట్ ఈస్ వై ఫస్ట్ ఆప్షన్ రూల్డ్ అవుట్, మన ఆన్సర్ కాదు.
సో ఆల్ అని ఆన్సర్ రావాలంటే రెండు స్టేట్మెంట్ యూనివర్సల్ ఉండాలా, లేకుండా ఆన్సర్ రాదు, రూల్డ్ అవుట్. దెన్ ఇంకోటి కూడా చూడండి, ఆల్ యాంగ్రీ పీపుల్ ఆర్ టీచర్స్ అన్నాడు. సో ఆల్ అన్నాడు, ఆల్ రావాలంటే రెండు స్టేట్మెంట్స్ యూనివర్సల్ లేకుండా ఆల్ రాదు. దెన్ సమ్ టీచర్స్ ఆర్ మే క్రై అన్నాడు, అది చెక్ చేద్దాం ఒకసారి, అది చెక్ చేద్దాం. ఆల్ టీచర్స్ గెట్ యాంగ్రీ, సమ్ టీచర్స్ ఆర్ సాడ్, సాడ్ పీపుల్ మే క్రై, సాడ్ పీపుల్ మే క్రై, సాడ్ పీపుల్ మే క్రై అంటున్నాడు యాక్చువల్గా. ఓకేనా, సాడ్ పీపుల్ మే క్రై, సాడ్ పీపుల్ అందరూ క్రై అంటున్నాడు యాక్చువల్గా. ఓకే, ఇప్పుడు చెక్ చేద్దాం. 1 మన ఆన్సర్ కాదు, 3 మన ఆన్సర్ కాదు, 4 మన ఆన్సర్ కాదు. ఓకేనా, ఇప్పుడు మనం చెక్ చేద్దాం ఒకసారి. సో ఏమంటాడు, సెకండ్ ఆప్షన్ సమ్ టీచర్స్ మే క్రై. సో ఆబ్వియస్లీ రైట్, ఎందుకంటే ఆల్ సాడ్ పీపుల్ క్రై కాబట్టి. సమ్ టీచర్స్ ఆర్ సాడ్, సో సమ్ టీచర్స్ ఆర్ క్రై, సమ్ టీచర్స్ మే క్రై అన్నాడు. ఎస్, ఆబ్వియస్లీ రైట్, ఓన్లీ 2 ఫాలోస్. నెక్స్ట్ క్వశ్చన్, గో ఫర్ నెక్స్ట్ క్వశ్చన్, 90th క్వశ్చన్. సో దిస్ ఈజ్ లెటర్ సిరీస్ బేస్డ్ క్వశ్చన్. సో సీక్వెన్స్లో మనం ఏంటంటే 1 by 1 డిఫరెన్స్ చెక్ చేసుకోవడమే. ఎం, ఎన్ దిహెస్ ఓ, పి దిహెస్ క్యూ, ఆర్ దిహెస్ ఎస్, టీ దిహెస్ యూ. సో కాబట్టి మన ఆన్సర్ ఏంటంటే యూతో స్టార్ట్ అవ్వాలా. అలా యూతో స్టార్ట్ అయిన ఆన్సర్ 1లో ఉంది, 3లో ఉంది. ఎలిమినేషన్. తర్వాత యుఎం అన్నాడు, యుఎన్ అన్నాడు. సెకండ్ లెటర్ చెక్ చేస్తే ఆన్సర్ డిసైడ్. ఏ అంటే 1, డి అంటే 4, జి అంటే 7, జే అంటే 10. రిలేషన్ +3 +3 +3 +3 +3, 10 + 3 = 13. 13 కరస్పాండింగ్ ఎం ఉండాలి, ఎన్ ఉండకూడదు. ఎలిమినేషన్. అవర్ ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్, రైట్. గో ఫర్ నెక్స్ట్ క్వశ్చన్, 91. సో దిస్ ఈజ్ నెంబర్ సిరీస్ బేస్డ్ క్వశ్చన్. నెంబర్ సిరీస్ బేస్డ్ క్వశ్చన్ ఎప్పుడైనా కానీ నార్మల్గా నెంబర్ బై నెంబర్ నార్మల్గా నడుస్తున్న ఏ క్వశ్చన్ అయినా డిఫరెన్స్లో కనెక్ట్ అవుతుంది. ఒకవేళ ఫస్ట్ డిఫరెన్స్లో లాజిక్ ఓపెన్ కాకపోతే దెన్ యూ హ్యావ్ టు ఫాలో సెకండ్ డిఫరెన్స్, రైట్. ఓకే, సో డిఫరెన్స్ తగ్గుతాం సిరీస్. -6, దెన్ -6 డిఫరెన్స్, -6, దెన్ -6. కాబట్టి అవర్ ఆన్సర్ 174 - 6 = 168. సో ఆప్షన్ 2. గో ఫర్ నెక్స్ట్ క్వశ్చన్. సో దిస్ ఈజ్ నెంబర్ ఆడ్ మ్యాన్ అవుట్. ఇచ్చిన 3 గ్రూప్ ఆఫ్ నెంబర్స్లో మనకేంటంటే 3 నెంబర్స్కి ఇచ్చాడు. ఇచ్చిన గ్రూప్ ఆఫ్ నెంబర్స్లో మనకేంటంటే ఎసెన్షియల్ టాస్క్ ఏంటంటే ఏ 3 గ్రూపులైనా కానీ ఒక కామన్ క్యారెక్టర్ కింద స్ట్రాంగ్గా రిప్రజెంట్ అవుతుంటే ఒక్కటి డిఫరెంట్ అవుద్ది, ఆ డిఫరెంట్ మన ఆన్సర్. ఓకే చూడండి, ఫస్ట్ ఎలిమెంట్ చెక్ చేస్తున్నాను. 13, 13 2s, 13 3s, 13 2s, 13 3s, 15 2s, 15 3s, 17 2s, 17 3s, 19 2s 38, 19 3s = 57 ఉండాలి. బట్ ఏంటంటే 59 ఉంది. సో దట్ ఈస్ వై ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్, రైట్. నెక్స్ట్ 93. సో దిస్ ఈజ్ జనరల్ స్టేట్మెంట్ కంక్లూజన్. డొమెస్టిక్ ప్రైస్ ఆఫ్ పెట్రోల్ హ్యాస్ గాన్ డౌన్. డొమెస్టిక్ ప్రైస్ ఆఫ్ పెట్రోల్ హ్యాస్ గాన్ డౌన్. ఓకే, ఇంటర్నేషనల్ ప్రైస్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ హ్యాస్ డిక్రీజ్డ్. ఇప్పుడు అడుగుతున్నాడు ఆన్సర్ చూడండి. 1 ఈజ్ ద కాజ్ అండ్ 2 ఈజ్ ద ఎఫెక్ట్. నో, మన ఆన్సర్ కాదు. సెకండ్ ఆప్షన్ 2 ఈజ్ ద కాజ్ అండ్ 1 ఈజ్ ద ఎఫెక్ట్. ఎస్, అవర్ ఆన్సర్ ఈజ్ 2. ఎందుకంటే ఇంటర్నేషనల్ లెవెల్లో మనకు ఏంటంటే సో ప్రైస్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ ఏంటంటే డిక్రీజ్ అయిన దానివల్ల దాని ఎఫెక్ట్ ఇక్కడ మనకి ఏంటంటే డొమెస్టిక్ ప్రైస్ ఆఫ్ పెట్రోల్ ఏంటంటే గాన్ డౌన్ అయింది. సో దట్ ఈస్ వై 2 ఈజ్ ద కాజ్ అండ్ 1 ఈజ్ ద ఎఫెక్ట్. ఆప్షన్ 2 అవర్ ఆన్సర్. నెక్స్ట్ 94. సో దిస్ ఈజ్ నెంబర్ సిరీస్ బేస్డ్ క్వశ్చన్. ఎప్పుడైనా కానీ నెంబర్ సిరీస్లో నెంబర్స్ ఇలా అప్ అండ్ డౌన్స్ కానీ ఉంటే బెటర్ టు అప్రోచ్ ఆల్టర్నేటివ్, నాట్ కంటిన్యూటీ. సో ఇక్కడ మనకి 2 డిఫరెంట్ కంటిన్యూటీ సిరీస్ మిక్స్ చేశాడు. ఒక సిరీస్లో స్క్వేర్స్, ఒక సిరీస్లో క్యూబ్స్. బేసికల్గా క్వశ్చన్ ఆల్టర్నేటివ్ చూడండి, ఇదిగోండి. 1 క్యూబ్, 2 క్యూబ్, 3 క్యూబ్, 4 క్యూబ్. ఈ సిరీస్లో 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్ అలా వెళ్ళిపోతా ఉంది. బేసికల్గా క్వశ్చన్ ఆల్టర్నేటివ్. ఒక సిరీస్లో సో పర్ఫెక్ట్ స్క్వేర్స్, ఒక సిరీస్లో పర్ఫెక్ట్ క్యూబ్స్. సో అవర్ ఆన్సర్ ఈ 64. ఆప్షన్ 3 అవర్ ఆన్సర్. నెక్స్ట్ 95. సో దిస్ ఈజ్ బ్లడ్ రిలేషన్ బేస్డ్ క్వశ్చన్ అండి. వై ఈజ్ ఆర్స్ మదర్, చూడండి, వై ఈజ్ ఆర్స్ మదర్స్ మదర్ ఇన్ లాస్ ఓన్లీ డాటర్. సో చెప్తున్నాడు చూడండి, వై ఈజ్ ఆర్స్ మదర్స్, చూడండి ఇదిగోండి, ఆర్స్ మదర్స్, ఆర్ యొక్క మదర్. వై ఈజ్ ఆర్స్ మదర్స్ మదర్ ఇన్ లాస్, చూడండి ఇదిగోండి, మదర్ ఇన్ లాస్. సో చూడండి, వై అనే పర్సన్ అంట ఆర్ యొక్క మదర్ ఇన్ లాస్ ఓన్లీ సన్స్, ఓన్లీ డాటర్ అంట. ఓకే చూడండి, సో వై ఈజ్ ఆర్స్ మదర్ ఇన్ లాస్ ఓన్లీ డాటర్, మదర్ ఇన్ లాస్ ఓన్లీ డాటర్. ఓకే చూడండి,
ఆర్ యొక్క మదరు, ఆమెకి మదర్ ఇల్లా యొక్క ఓన్లీ డాటర్ అంట. ఎవరు? వై అనే పర్సన్. అంటే ఖచ్చితంగా ఆర్ యొక్క మదర్కి ఆమె మదర్ ఇల్లా అంటే వాళ్ళ యొక్క సన్ని మ్యారేజ్ చేసుకుంటేనే ఆమె మదర్ ఇల్లా అవుద్ది. వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్. ఆమెకి ఓన్లీ డాటర్ అనమాట, అంటే వాళ్ళ హస్బెండ్ యొక్క సిస్టర్ అనమాట. ఓకేనా? వై అనే పర్సన్. దెన్ ఇంకో మాట అంటున్నాడు చూడండి అక్కడే, అండ్ క్యూస్ వైఫ్. అండ్ క్యూ యొక్క వైఫ్ అంటే ఎవరు? వై క్యూ యొక్క వైఫ్ అంట. ఇద్దండి, క్యూ యొక్క వైఫ్. దెన్ అడిగిన క్వశ్చన్, హౌ ఈజ్ క్యూ రిలేటెడ్ టు ఆర్? క్యూ అనే పర్సన్ చూడండి, క్యూ అనే పర్సన్ ఆర్కి ఏమవుతారంటే, సో ఆర్ యొక్క మదరు, ఆర్ యొక్క ఫాదర్ యొక్క సిస్టర్ ఆంట్ అవుతారు. ఆంట్ యొక్క సో హస్బెండ్ వచ్చిందంటే అంకుల్ అవుతాడు. దట్టు సో వాళ్ళ ఫాదర్ వైపు కాబట్టి పేటర్నల్ అంకుల్ని ఇచ్చాడు యాక్చువల్గా. సో అవర్ ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్, రైట్? గో ఫర్ నెక్స్ట్ క్వశ్చన్. 96. ఫైండ్ ద ఆడ్ మ్యాన్ అవుట్. సో దీంట్లో ఒక చిన్న కామన్ సెన్స్ లాజిక్ అండి ఇచ్చిన. సో మనకేంటంటే 4 గ్రూప్ ఆఫ్ మెంబర్స్లో మన ఎసెన్షియల్ టాస్క్ ఏ 3 అయినా కానీ ఒక లక్షణంతో స్ట్రాంగ్గా రిప్రజెంట్ అవుతుంటే ఒకటి డిఫర్ అవుద్ది. అదే మన ఆన్సర్ యాక్చువల్గా. ఏం చేస్తున్నాను చూడండి, ఫస్ట్ నెంబరు థర్డ్ నెంబర్, ఫస్ట్ డిజిట్ థర్డ్ డిజిట్ యాడ్ చేస్తే మిడిల్ వస్తుంది. 6 + 1 7, దెన్ 6 + 3 = 9, దెన్ 5 + 3 = 8. బట్ 4 + 2 = 6 ఉండాలి, 3 ఉండకూడదు. దట్ ఈస్ వై దిస్ ఇస్ ద డిఫరెంట్ వన్. సో అవర్ ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్. ఒకసారి కొంత కామన్ సెన్స్ లాజిక్ నడుస్తూ ఉంటుంది. డైరెక్ట్గా మనం ఈవెన్ నెంబర్, ఆడ్ నెంబర్, ప్రైమ్ నెంబర్ అనే లాజిక్ ఎస్టాబ్లిష్ కాదు. ఒక్కోసారి అలా ఎస్టాబ్లిష్ కానప్పుడు ఇలా మనం కామన్ సెన్స్తో అప్లై చేయాలి లాజిక్. నెక్స్ట్ 97. సో దిస్ ఈజ్ ఆల్సో సో నెంబర్ ఆడ్ మ్యాన్ అవుట్. సో చూడండి ఏం చేస్తున్నా అంటే 14, 49, 16, 64, 20, 100, దెన్ 24, 121. ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ కదా. 49, 64 పర్ఫెక్ట్ స్క్వేర్ కదా, 100 పర్ఫెక్ట్ స్క్వేర్ కదా. ఎందుకు వస్తుంది పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే 14 ఉంది కదా, 14/2 ఎంత? 7. దీన్ని మనం బై 2 చేసిన తర్వాత ఎంత అయితే నెంబర్ వస్తుందో దాన్ని స్క్వేర్గా ఆపరేట్ చేస్తున్నాడు. దట్ ఈస్ వై. సో దట్ ఈస్ ద రిలేషన్ 7² 49. దెన్ 16/2 = 8, 8² = 64. ఈ నెంబర్ని మనం 2 చేత సో మనం భాగారించగా ఎంతైతే నెంబర్ వస్తుందో దాని కరస్పాండింగ్ స్క్వేర్ చేస్తున్నాడు అనమాట. దెన్ 20లో సగం ఎంత? హాఫ్ ఎంత? 10, 10² = 100. కాబట్టి 24లో సగం ఎంత? సో 24/2 = 12, 12² ఎంత ఉండాలా? 144 ఉండాలా. బట్ ఎంత ఉంది? 121 ఉంది. దట్ ఈస్ వై డిఫరెంట్ వన్. ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్, రైట్? నెక్స్ట్ 98. సో దిస్ ఈజ్ లెటర్ సిరీస్ బేస్డ్ క్వశ్చన్. కేవలం లెటర్ యొక్క నెంబర్ని ప్రజెంట్ చేయండి, డిఫరెన్స్ని డెరైవ్ చేయండి. సో నెంబరు 4, 6, 9, 13, డిఫరెన్స్ 2, డిఫరెన్స్ 3, డిఫరెన్స్ 4, దెన్ డిఫరెన్స్ 5. 13 + 5 = 18. 18 కరస్పాండ్ లెటర్ = R. సో ఆప్షన్ 3 అవర్ ఆన్సర్, రైట్? నెక్స్ట్ 99. సో దిస్ ఈజ్ లెటర్ సిరీస్ బేస్డ్ క్వశ్చన్. జస్ట్ ఓన్లీ డిఫరెన్సే A, B, C. మన ఆన్సర్ Dతో స్టార్ట్ అవ్వాలి. Dతో స్టార్ట్ అయిన ఆన్సర్ 1లో ఉంది, 2లో ఉంది. ఎలిమినేషన్, 3 ఎలిమినేషన్, 4 ఎలిమినేషన్. దెన్ సెకండ్ లెటర్ చెక్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. చూడండి E, F, G. నెక్స్ట్ ఏముండాలా? H ఉండాలా. ఎలిమినేషన్. సో అవర్ ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్. సో గో ఫర్ నెక్స్ట్ క్వశ్చన్. లాస్ట్ క్వశ్చన్ ఈ సెషన్లో, బట్ నాట్ ద లీస్ట్ క్వశ్చన్. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో మనకి ఏంటంటే నెంబర్ సిరీస్ బేస్డ్ క్వశ్చన్. సో చూడండి 1, 6, 15, డాష్ 45, 66, 91. ఎప్పుడైనా కానీ నెంబరు మిడిల్ నెంబర్ కానీ మిస్ చేస్తే యాక్చువల్గా లెఫ్ట్ నుంచి కొంత, రైట్ నుంచి కొంత సీక్వెన్స్ని తీసుకొని దాన్ని బట్టి ఏంటంటే ఆ మధ్యలో సో సీక్వెన్స్ని సో కన్స్ట్రక్ట్ చేయండి, ఆన్సర్ ఈజీగా వస్తుంది. సో రైట్ లెఫ్ట్ నుంచి చూడండి, ఇది 5 డిఫరెన్స్, ఇక్కడ మనకి ఏంటంటే 9 డిఫరెన్స్, 5 డిఫరెన్స్ 9 డిఫరెన్స్. ఇక్కడ డిఫరెన్స్ 11 - 6 = 5, 8 - 6 = 2. సో 6 - 5 = 1, దెన్ 6 - 4 = 2. అంటే డిఫరెన్స్ ఇంటర్వెల్ 4 ఇంటర్వెల్, 4 ఇంటర్వెల్. నెక్స్ట్ కూడా 4 ఏముంటుందని కనెక్ట్ చేస్తే 13, 15 + 13 = 28. దెన్ నెక్స్ట్ మళ్ళీ మ్యాచ్ అయిందా లేదా చెక్ చేసుకోవచ్చు. సో 17 ఉండాలా. 28 + 17 = 45. ఇలా ఎప్పుడైనా కానీ సిరీస్లో మిడిల్ నెంబర్ కానీ మిస్ చేస్తే లెఫ్ట్ కొంత, రైట్ కొంత ఏంటంటే సీక్వెన్స్ని డెరైవ్ చేసుకొని మధ్యలో సీక్వెన్స్ని సో కన్స్ట్రక్ట్ చేయండి. యాక్చువల్గా నెక్స్ట్ కన్స్ట్రక్ట్ అయిన తర్వాత మనం కనుక్కున్న ఆన్సర్ నుంచి నెక్స్ట్ సిరీస్ కూడా పర్ఫెక్ట్గా ఉందా లేదా మీకు ఏదైనా సస్పెక్షన్ ఉంటే క్రాస్ చెక్ చేసుకోండి. ఓకేనండి, రైట్? ఓకే, థ్యాంక్ యూ.